మహిళలకు బంగారు మంగళసూత్రాలు ఇస్తానని, పిల్లలకు సైకిల్ ఇస్తానని, ఆడపిల్ల పుట్టి 6,000 డబ్బు ఇస్తానని, వారికి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చి కూడా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మాట ఇవ్వడం అంటే ఏమిటో, మాట మీద నిలబడడం అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కూడా తెలియదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకాలనైతే చేశాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేస్తానంటున్నాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే చంద్రబాబు కూడా నేను చేస్తానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ చేస్తే నేను కూడా ఉచితంగా వైద్యను విద్యను ఇస్తానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే అప్పుడు హేళన చేసినవి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఇప్పుడు ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే రైతుల రుణాలు మాఫీ చేసే ఉద్దేశమే ఉంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీకు ఆలోచన రాలేదు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు. రైతుల రుణాలు మాఫీ కాదు కదా, కనీసం కానీ వడ్డీ మాఫీకి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయలేదు. అందుకే చెబుతున్నాం, నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీసీల కోసము ఏమీ చేయలేదట. రాజశేఖర్ రెడ్డి గారు బీసీల కోసం ఏమి చేశారో ఆయన పెట్టిన ఏ పథకాన్ని అడిగినా చెప్తుంది. అన్ని పథకాలను పక్కన పెట్టి ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటేనే ఎన్ని లక్షల బీసీ విద్యార్థులు గొప్ప చదువులు చదివి ఇప్పుడు గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన బీసీలు బ్యాక్వర్డ్ క్లాసులు కాదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో బీసీలు అంటే బాబు క్లాస్ అన్నమాట. అంటే ఆయన మనుషులన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను మూయించేశాడు, లేకపోతే అమ్మేశాడు. 16,000 ఎకరాలున్న నిజాం షుగర్స్ అయితేనేమి, ఆల్విన్ అయితేనేమి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ ముక్కలు ముక్కలు చేసి పప్పు బెల్లాల్లాగా ఎంతో తక్కువ ధరకు కారు చౌకగా తన బెనామీలకు తన మనుషులకు ఇచ్చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఆయన క్లాసు మీద ఉన్న శ్రద్ధ. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అట. రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనని చంపించారట. రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి కూడా ప్లాన్ చేశారట. ఆయన మాటలు వింటుంటే ఆయన గురించి ఏమనుకోవాలో అర్థం కూడా కావటం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచివారు, ఎంత మనసున్నవారు. ఆయన పెద్ద మనసు గురించి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. రాజశేఖర్ రెడ్డి గారి చెయ్యి ప్రాణం పోసే చెయ్య కానీ ప్రాణం పూసే చెయ్యి కాదు. రాజశేఖర్ రెడ్డి గారి సొంత తండ్రిని, రాజారెడ్డి గారిని, మా సొంత అబ్బని ఈ చంద్రబాబు నాయుడు గారి అండ చూసుకుని ఈయన ప్రోత్బలంతో బాంబు దాడి చేసి చంపేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు నానప్పుడు ఏమన్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడే న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. కనుకనే రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ కాదు. కనుకనే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు బహిరంగంగానే బయట తిరుగుతున్నారు. వెన్నుపోట్లు